ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు ఏదైనా సొంత టాలెంట్ ఉంటే మీరు ఇంట్లోనే ఉంటూ డబ్బు సంపాదించే ఛాన్స్ ఉంటుంది. సపోజ్ మీరు పిల్లలు ఆడుకునే పర్యావరణానికి మేలు చేసే ఎకో ఫ్రెండ్లీ బొమ్మలు చేస్తారనుకుందాం. వీటిని అమ్మాలంటే మీరు ఎక్కడైనా షాప్ పెట్టాలి. అలా షాప్ పెడితే దానికే అద్దెలు, కరెంటు బిల్లులు ఇలా బోలెడన్ని ఖర్చులవుతాయి. అమ్ముకోవడానికి మీరు ఆన్లైన్ రూట్ వెతుక్కోవచ్చు. అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఈబే, స్నాప్డీల్ ఇలాంటి ఆన్లైన్ ఈ కామర్స్ సైట్లతో టైఅప్ అయి మీరు చేసే బొమ్మలు, క్రాఫ్ట్లను ఆ సైట్లలో అమ్మకానికి పెట్టచ్చు. అవి నచ్చి ఎవరైనా ఆర్డర్ చేస్తే ఆ వెబ్సైట్ సిబ్బంది డైరెక్ట్గా మీ ఇంటికే వచ్చి ఆ ఐటెంను తీసుకువెళ్తారు. అందువల్ల మీరు చాలా తక్కువ ధరకే దాన్ని అమ్మచ్చు. అదే సమయంలో మీరు కూడా మంచి లాభాలు పొందొచ్చు. మీరు చేసే వస్తువులను మీరే సొంతంగా ప్రచారం చేసుకోవచ్చు. యూట్యూబ్లో మీ వస్తువులకు సంబంధించి వీడియోలు చేయొచ్చు. ఒక్కో వస్తువు తయారీకి ఒక్కో వీడియో చేయొచ్చు. దాన్ని 1,00,000 మంది దాకా చూస్తే మీకు దాదాపు 2,000 దాకా ఆదాయం ఉంటుంది. ఇలా మీ వీడియోలకు నెలకు ఎంత లేకున్నా ఓ 5 లక్షల వ్యూస్ వచ్చాయంటే మీరు నెలకు 10,000 సంపాదించవచ్చు. యూట్యూబ్ కూడా డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోనే డబ్బు వేస్తుంది. ఉద్యోగాలు చేయడం అంత తేలిక కాదు. ప్రభుత్వమైనా, ప్రైవేట్ అయినా ప్రతి రంగంలో పని ఒత్తిడి పెరిగింది. కానీ జీతంలో ఎక్కువ పెరుగుదల కనిపించడం లేదు. మీ కళలను నెరవేర్చడానికి, వ్యాపారం చేయడానికి మీరు కూడా ఈ పనుల నుంచి బయటపడాలని ఆలోచిస్తూ ఉన్నప్పటికీ బడ్జెట్ కారణంగా దీన్ని ప్రారంభించలేకపోతే ఈరోజు మనం మీకు లక్షలాది సంపాదిస్తున్న గొప్ప వ్యాపార ఆలోచన గురించి తెలియజేస్తాం. ఈ వ్యాపారం డిజిటల్ హోర్డింగ్లు చేయడం. మీరు ఇంటి నుంచి ఈ పని ప్రారంభించవచ్చు. మంచి విషయం ఏంటంటే దీనికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. అలాగే స్థలం సమస్య కూడా లేదు. ఎందుకంటే మీరు దీన్ని గదిలో కూడా ప్రారంభించవచ్చు. కరోనా కాలం నుంచి ఆన్లైన్ వ్యాపార ఆలోచనలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఈ ఎంపిక మీకు ఉపయోగపడుతుంది. విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీకు గ్రాఫిక్స్ డిజైనింగ్తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. మీరు ఇంటి నుండి డిజిటల్ హోర్డింగ్లను తయారు చేసే పనిని చేయొచ్చు. ప్రారంభ దశలో ఫ్రీలాన్సింగ్, డాట్ వర్క్, అప్వర్క్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లోని అనేక విభిన్న సైట్లలో మీ నైపుణ్యాలను చెప్పడం ద్వారా ఆర్డర్లు తీసుకోవచ్చు. దీనికోసం మీకు ఈ పోర్టల్లో మీరే నమోదు చేసుకోవాలి. అయితే రిజిస్ట్రేషన్కు ముందు వారి విశ్వసనీయత తెలిసిందని నిర్ధారించుకోండి. మీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లేదా ట్విట్టర్లో కూడా డిజిటల్ హోర్డింగ్లు చేయడం గురించి సమాచారం ఇవ్వడం ద్వారా మీరు వ్యక్తుల నుంచి ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకోవచ్చు. హోర్డింగ్లు చేస్తాయి కాబట్టి మీకు కావాలంటే మీ సొంత వెబ్సైట్ను తయారు చేసుకోండి. దీనికోసం మీరు గోడాడీ లేదా ఇతర సైట్ల నుంచి డోనం కొనుగోలు చేస్తారు. దీని ధర 1000 కన్నా తక్కువే. దీని తరువాత సంవత్సరం హోస్టింగ్ తీసుకోండి. దీనికి 2,500 నుంచి 3,000 వరకు ఖర్చు అవుతుంది. మీరు మీ వెబ్సైట్ను .com ద్వారా సృష్టిస్తే దీనికి కొంచెం ఎక్కువగా ఖర్చు అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.